బాబు జగ్జీవన్ రామ్ జయంతి రాష్ట్రంలో ఘనంగా నిర్వహించారు. దేశ ఔన్నత్యాన్ని ప్రపంచ స్థాయికి చాటి చెప్పిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ రామ్ అని మంత్రి అచ్చెన్నాయుడు కొనియాడారు. శ్రీకాకుళం మిల్లుకోడెరలోని బాబు జగ్జీవన్ రామ్ విగ్రహానికి మంత్రి ఎమ్మెల్యే గొండు శంకర్, కలెక్టర్ సహా ప్రముఖులతో కలిసి నివాళులర్పించారు. ఎన్టీఆర్ జిల్లా తిరువూరు టౌన్ టీడీపీ అధ్యక్షుడు మల్లెల శ్రీనివాస్ ఆధ్వర్యంలో కూటమి నేతలు ఫ్యాక్టరీ సెంటర్లోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. జగ్జీవన్ రామ్ ఆశయాలకు అనుగుణంగా ప్రభుత్వాలు పనిచేయాలని మాజీ మంత్రి డొక్కా మాణిక్య వరప్రసాద్ కోరారు. గుంటూరులోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. విజయవాడ నగరపాలక సంస్థ కార్యాలయంలో అదనపు కమిషనర్ రవీంద్రబాబు సిబ్బందితో కలిసి బాబు జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బాబు జగ్జీవన్ రామ్ స్ఫూర్తితో రాష్ట్రంలో పరిపాలన సాగిస్తున్నారని ఎమ్మెల్యే ఎంఎస్ రాజు అన్నారు. అనంతపురంలోని సప్తగిరి కూడెరలోని జగ్జీవన్ రామ్ విగ్రహానికి టీడీపీ జిల్లా అధ్యక్షుడు పూల నాగరాజుతో కలిసి ఎమ్మెల్యే పూలమాల వేసి నివాళులర్పించారు. జగజ్జీవన్ రావు గారు ఈ దేశ స్వాతంత్ర పోరాటంలో పనిచేశారు. అట్టడుగు వర్గాల అభ్యున్నతి గురించి కృషి చేశారు. అటువంటి వ్యక్తిని ఆదర్శంగా తీసుకొని ఆనాడు కానీ ఈనాడు కానీ తెలుగుదేశం ప్రభుత్వం కానీ ఎన్డీఏ ప్రభుత్వం కానీ ఆ ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తున్న విషయం కూడా ప్రతి ఒక్కరికి తెలుసు. ఈరోజు రాష్ట్రంలో ఎక్కడ అంటరానితనం లేకుండా ప్రతి ఒక్కరికి గౌరవభావం వచ్చే విధంగా కృషి చేసినటువంటి చంద్రబాబు నాయుడు గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తూ మరొకసారి జగజ్జీవన్ రావు గారికి నా హృదయపూర్వకమైనటువంటి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారికి నివాళులు అర్పిస్తున్నాను. దళిత వర్గాల్లో పుట్టి అంటరాని కులంలో పుట్టి మొత్తం భారతదేశ ఔన్నత్యం కోసం, భారతదేశం గొప్పతనం కోసం, జాతి ఐక్యత కోసం కృషి చేసినటువంటి మహాపురుషుడు బాబు జగ్జీవన్ రావు గారు. వారిని ఈరోజు స్మరించుకోవటం, వారి యొక్క జన్మదినాన్ని జరుపుకోవటం నిజంగా భారతీయుల యొక్క కర్తవ్యంగా భావిస్తూ అలాంటి మహాపురుషుల ఆలోచన ముందు తీసుకొని సామాజిక అసమానతలు లేని, అస్పృశ్యత, అంటరానితనం లేని ఒక సమాజాన్ని నిర్మించాల్సిన అవసరం ప్రతి ఒక్క భారతీయుడిపైన ఉందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తాను. డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి రాజ్యాంగాన్ని అమలులోకి తీసుకొచ్చి చట్టాలని అమలు చేసినటువంటి మహనీయుడు. అనేక సంస్కరణలు భారతదేశానికి తీసుకొచ్చినటువంటి బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆశయాలు తెలుగుదేశం పార్టీ గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అమలు చేస్తూ అంటరానితనం కోసం అనేక కమిషన్లు వేసి గ్రామీణ స్థాయిలో వివక్ష, అణచివేతకు వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారి ఆలోచన విధానం డాక్టర్ బాబు జగజ్జీవన్ రామ్ గారి ఆలోచన విధానం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ